హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఈ సేమియా పాయసం చేసిన తర్వాత 3-4 గంటల్లో గట్టిపడుతుంది కదండి. ఇలా గట్టిపడకుండా మంచిగా మనకు జారుడు కన్సిస్టెన్సీలో రావాలి అంటే నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి. తప్పకుండా టేస్టీగా అండ్ గట్టిపడకుండా మంచిగా జారుడు కన్సిస్టెన్సీలో వస్తుంది. ముందుగా మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ మనం కాజు వేయాలండి, కిస్మిస్ వేసేస్తే దగ్గరికి పడిపోతుంది. అందుకనేసి ఫస్ట్ కొద్దిగా కాజు ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసేసి 2 పక్కన పెట్టుకొని నెక్స్ట్ బాదాం కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ బాదాం కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. 1 కప్ ఆఫ్ సేమియా తీసుకొని ఈ నెయ్యిలోనే మంచిగా వేయించుకోవాలండి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను, అందుకే బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. ఇంకా కావాలంటే మీకు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పక్కన స్టవ్ పైన నేను బాయిల్ చేస్తున్నానండి. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ కూడా బాయిల్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మరిగించిన వాటర్ని తీసుకొని దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా మరిగించిన వాటర్ వేయడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతుందండి. వాటర్ని ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా బాయిల్ చేయాలి. చూడండి, వాటర్ అంతా దగ్గర పడి మంచిగా సేమియా దగ్గరికి వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకోవాలండి సేమియా కుక్ అయిందా లేదా అనేసి. మనకు ఒక 70% కుక్ అయింది అనిపించేస్తే నెక్స్ట్ మిల్క్ వేయడమే అండి. 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని నేను మరిగించి పెట్టుకున్నాను కదా, అది కూడా మంచిగా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఈ సేమియా పాయసం దేవుడికి ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ దీంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. నేను 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అండి, 3/4 కప్ ఆఫ్ షుగర్ కూడా. వీటిని రెండింటిని బాగా బాయిల్ చేయాలి. దీన్ని బాయిల్ అయ్యేప్పుడే మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచిగా టేస్టీగా వస్తుందండి. అండ్ ఇంకా కొంచెం మిల్క్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొద్దిగా తక్కువ అనిపించి ఇంకొక 1/2 గ్లాస్ మిల్క్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకున్నాను. ఇది దగ్గర పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలి. అవి కూడా కొంచెం కుక్ అవుతేనే టేస్టీగా ఉంటుంది. అందుకని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మూత తీసి చూస్తే చిక్కబడకుండా జారుడు కన్సిస్టెన్సీలో ఎంత బాగా వచ్చిందో. ఇంకా 4-5 అవర్స్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి. నేను చాలా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇంత కూడా చిక్కబడలేదు. ఈ స్టైల్లో చేస్తే చాలా బాగా టేస్టీగా వస్తుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.